शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మనది 61వ క్లాసు. 61వ క్లాసు. ఈరోజు మనం 61వ క్లాసులో మనము కొత్తగా ఏం చెప్పుకుంటామంటే ఈరోజు మనము నిష్కామ కర్మ ఉపక్రమ ఉపనిషత్ అని. నిష్కామ కర్మ ఉపక్రమ ఉపనిషత్తు. ఉపక్రమం అంటే స్టార్ట్ చేయడం అనమాట. నిష్కామ కర్మ అన్నటువంటి కాన్సెప్ట్ను శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట భగవద్గీతలో. అంటే ఇంతవరకు సాంఖ్యయోగం చెప్పింది అయిపోయింది. సాంఖ్యయోగం అంటే ఏమిటంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది, ఆత్మను గురించి సంబంధించినటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆ గీతలో సుమారు 10వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఉన్నదంతాను అలాంటి వ్యక్తీకరణే జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత కొన్ని శ్లోకాలు ఎలా జరిగిందంటే, కొన్ని శ్లోకాలు సందర్భోచితంగా యుద్ధ భూమిలో ఉన్నారు కాబట్టి యుద్ధ భూమిలో జరిగేటువంటి పరిస్థితి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ 38వ శ్లోకంలో సూచాయింపుగా నిష్కామ కర్మ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట. నిష్కామ కర్మ అంటే ఏమిటి అంటే, అపేక్ష లేకోకుండా మనం ఏదైనా పని చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ను ఆశించుకోకుండా పనిచేయడం అన్నటువంటిది నిజమేనా కాదా అనేది చూద్దాం ఎలా ఉంటుందో అనేది. మొదట శ్లోకం చెప్పుకుందాము. శ్లోకం చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎందుకు ఈ శ్లోకం చెప్పినాడు, ఈ శ్లోకము అసలు పాటించడానికి అవుతుందా కాదా అనేటువంటి విషయాలు దీన్ని మనం చెప్పుకుందాం. తర్వాత సుఖ దుఃఖే సమే కృత్వ చెప్పేస్తారా మరి? ఉషశ్రీ మేడం చెప్తారా? సుఖ దుఃఖే సమే కృత్వ చెప్పండి మేడం. సుఖ దుఃఖే సమే కృత్వ ఇంకొకసారి చెప్పండి మేడం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. తతో లాభాలాభౌ జయాజయౌ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. చెప్పండి మేడం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. సుఖ దుఃఖే సమే కృత్వా జయాజయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ. సార్ వినిపించట్లేదా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. తతో యుద్ధాయ యుజ్యస్వ. తతో యుద్ధాయ యుజ్యస్వ. నైవం పాపమవాప్స్యసి. నైవం పాపమవాప్స్యసి. నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఈ శ్లోకము ఇక్కడ సుఖము దుఃఖము, లాభము అలాభము. అలాభము అంటే లాభం లేకుండా నష్టము అనుకోండి, అలాభాన్ని నష్టము. జయము అజయము. అజయము అంటే ఏమిటంటే విక్టరీ లేకుండా ఓటమి. జయము ఓటమి. లాభము నష్టము, జయము ఓటమి, సుఖము దుఃఖము. వీటన్నిటిలోనూ సమంగా ఉండు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సమంగా ఉండడం అనేటువంటిది ఇది ఏమిటి, ఎలా ఉండడం సాధ్యం ఇది? మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏమిటండి ఇది ఇలా చెప్తున్నాడు. మనకి ఎలా ఉంటుందంటే ఇది ఈ మూడు ఉన్నాయి కదా, సుఖము దుఃఖము.
లాభము నష్టము, జయము తర్వాత పరాజయము. ఈ మూడిటిని మూడు యుగ్మములు అంటాం అనమాట. మూడు యుగ్మములు అంటే ద్వంద్వములు, మూడు ద్వంద్వములు అంటే మూడు డిఫరెంట్ గా కనిపించేటువంటి వస్తువులు అనమాట. సుఖము దుఃఖము, లాభము అలాభము, జయము అపజయము. ఈ మూడిటికి ఏమైనా సంబంధం ఉందా అంటే చూడండి ఎలా ఉంటుందంటే సంబంధము. యుద్ధంలో యుద్ధంలో జయము అపజయము అనుకోండి. జయం వచ్చింది అనుకోండి, జయం వస్తే ఏమొస్తుంది? జయం వచ్చింది అంటే దానివల్ల లాభం ఉంటుంది. ఏమి లాభం ఉంటుంది? జయం ఉంటే లాభం ఉంటే రాజ్యం అంతా లాభమే, వీళ్ళకు రాజ్యం అంతా లాభం ఉంటుంది. ఆ లాభం వల్ల ఏముంటుంది? సుఖం ఉంటుంది అనమాట. రాజ్యం వస్తుంది, రాజ్యం వల్ల సుఖం వస్తుంది. అదే యుద్ధంలో ఓటమి వచ్చింది అనుకోండి, అపజయం వచ్చింది అనుకోండి, అజయం, జయాజయం అంటున్నాడు కదా, అజయ అంటే జయం లేకుండా ఉండడం అంటే ఓటమి అనుకోండి. ఓటమి వచ్చింది అనుకోండి అలాభం, నష్టం వస్తుంది అనమాట. నష్టం వస్తుంది అంటే ఏమిటి? ఇతను రాజ్యం పోగొట్టుకుంటాడు. తర్వాత ఏమవుతుంది? దానివల్ల దుఃఖం వస్తుంది అనమాట. దుఃఖం ఎందుకు వస్తుంది? మళ్ళీ అడవులకు పోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి సుఖ దుఃఖములు, లాభాలాభములు, జయాజయములు ఇవన్నీ కార్యకారణ సంబంధం ఉండేటువంటివి అని చెప్తారనమాట. అంటే ఏమిటంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి కారణం అనమాట. జయము అపజయము ఈ రెండు కారణాలైతే ఈ లాభము అలాభము అన్నటువంటివి కార్యాలు. ఈ లాభము అలాభము అన్నటువంటివి కారణాలైతే సుఖము దుఃఖము అన్నటువంటివి కార్యాలు. కారణము కార్యము అంటే ఏమిటి? కారణము అంటే ఆ జరిగేటువంటి వస్తువుకు చేయాల్సినటువంటి ఒక పదార్థం అనమాట. కుండ తర్వాత మట్టి అనుకుంటే మట్టి కారణము, కుండ కార్యము కదా. కార్యము అంటే రిజల్టింగ్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ కార్యము. దానికి కావాల్సినటువంటి పదార్థం వచ్చేసి కారణము. ఇక్కడ జయము అపజయము అన్నటువంటివి రెండు కారణాలైతే లాభము అలాభము అనేటువంటి వచ్చేసి కార్యాలు. ఈ లాభము అలాభము అనేటువంటి కారణాలుగా తీసుకుంటే సుఖము దుఃఖము అనేటువంటివి ఏమిటివి? సుఖము దుఃఖము అనేటువంటివి వచ్చేసేసి దీనివల్ల దానికి వచ్చేటువంటి రిజల్టెంట్స్ కాబట్టి అవి కార్యాలు అవుతాయి అనమాట. సుఖము దుఃఖము, లాభము అలాభము, జయము పరాజయము ఈ మూడింటి పట్ల ఎలా ఉండాలి నీవు అంటే సమేకృత్వ, సమంగా నీవు వ్యవహరించు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మరి సమంగా చేయడము అంటే ఏమిటంటే ఇక్కడ చెప్పి ఎవరికి చెప్తున్నాడు ఇది? తతో యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధము కోసము నీవు యుజ్యస్వ అంటే పూనుకొనుము, సిద్ధుడు కమ్ము. సుఖే దుఃఖే అంటే సుఖము దుఃఖములను, లాభ నష్టములను, జయాజయ అంటే జయమును అపజయమును ఈ రెండింటిని మూడింటిని సమేకృత్వ సమానముగా భావించి అంటే సమానముగా చేసుకొని అంటే సమానంగా చూస్తూ తతః ఆ తరువాత నువ్వేం చేయాలి? యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధమునకు పూనుకొనుము. అలా చేస్తే నా ఏవం పాపం అవాప్స్యసి, ఏవం ఈ విధంగా చేస్తే నీకేమైపోతుంది? పాపం నా అవాప్స్యసి, నీవు పాపము పొందవు, పాపం పొందేటువంటి అవకాశము లేదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం చేసామనుకోండి, యుద్ధం చేస్తే ఏమవుతుందంటే యుద్ధం చేస్తే హింస జరుగుతుంది. హింస జరిగిన దాని నుంచి ఏమవుతుంది? హింస జరిగిన దాని నుంచి మనుషులు మరణిస్తారు. మనుషులను మనం సంహరించడం వల్ల ఏమైపోతుంది? మనకు పాపం వస్తుంది అని చెప్పేసి అర్జునుడు భావించాడు అనమాట. అందువల్ల అతను చెప్పాడు అనమాట, నేను ఇంతమంది యుద్ధ వీరులను చంపి రక్తసిక్తమైనటువంటి భోజనం నేను చేయలేను కృష్ణ అని చెప్పేసి అక్కడ ముందు విషాద యోగంలో చెప్తాడు అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే నీవు యుద్ధం చేసేటువంటి సందర్భంలో యుద్ధం చేసేటువంటి సందర్భంలో నీవు సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము ఈ మూడింటిని సమానంగా చూస్తూ అంటే నాకు సుఖముతోనూ అవసరం లేదు, దుఃఖముతోనూ అవసరం లేదు, లాభము అవసరం లేదు, నష్టము అవసరం లేదు, జయము అవసరం లేదు, అపజయము అవసరం లేదు. మరి నేనేం చేస్తున్నాను? ఎందుకు యుద్ధానికి వచ్చాను? నేను స్వధర్మం కాబట్టి నేను వచ్చాను అన్నటువంటి నీవు మనసులో కల్పించుకునేసి ఈ మూడింటిని సమంగా చూస్తూ నీవు యుద్ధం చేసినట్టయితే నీకు దీని వచ్చేటువంటి కర్మ ఫలము నీకు అంటదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏమంటే ఇక్కడ యుద్ధము అన్నటువంటిది ఏమిటి? ఒక కర్మ అన్నమాట. ఒక కర్మ అంటే ఒక యాక్టివిటీ. ఆ ప్రతి యాక్టివిటీ చేసినప్పుడు ఒక రిజల్ట్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. యుద్ధం చేసిన తర్వాత ఓటమన్నా వస్తుంది, లేకుంటే జయమన్నా వస్తుంది. ఆ జయము ఓటమి ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, దానివల్ల లాభమన్నా ఉంటుంది, నష్టమన్నా ఉంటుంది. ఆ లాభము నష్టము వచ్చిన ఉండదాన్ని ఉంటే ఏమైపోతుంది? సుఖమన్నా ఉంటుంది, దుఃఖమన్నా ఉంటుంది. కానీ ఈ జయము అపజయము రెండింటినీ సమానంగా తీసుకుంటే అంటే జయం వచ్చినా పర్వాలేదు, అపజయం వచ్చినా పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు? ఎందుకంటే నేను చేస్తున్నది స్వధర్మము కనుక. నేను స్వధర్మంలో నేనున్నాను.
నా ధర్మం నేను చేస్తున్నాను కాబట్టేసి ఇందులో నాకు ఎలాంటి భావన లేదు అనేటువంటి భావనతో నీవు యుద్ధం చేసినట్టయితే నీకు పాపం అనేటువంటిది అంటదు, సుఖము దుఃఖం అనేటువంటిది అంటదు, లాభ అలాభం అనేటువంటిది నీకు అవసరం లేదు అప్పుడు. కాబట్టి నీవు ఇలా ఉండు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఏమిటంటే ఇక్కడ ఈ జయము అపజయము రెండు వచ్చినప్పుడు నువ్వు సమానంగా చూసే నేర్చుకో. సమానంగా చూసే నేర్చుకున్నప్పుడు ఏమైపోతుందంటే నీకు సుఖ దుఃఖాలు అనేటువంటిది నీకు ఎలాంటిది కానీ ఉండదు, లాభ నష్టాలు అనేటివి ఉండదు, నీకు పాపం అనేటువంటిది రానే రాదనమాట. పాపం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశమే లేదు. అంటే ఎందుకు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు, పాపము అన్నటువంటిది ఎలాంటి సందర్భంలో వస్తుందంటే నాకు జయము కావాలి లేకుంటే అపజయము కావాలి, నాకు సుఖమే ఉండాలి నాకు దుఃఖం ఉండకూడదు, ఇలాంటి వ్యవహారంతో నీవు యుద్ధం చేసినట్టయితే నీకు పాపం వస్తుంది అనమాట. ఇప్పుడు దుర్యోధనుడు చేసేటువంటి యుద్ధం ఎలాంటి యుద్ధము, అర్జునుడు చేసేటువంటి యుద్ధం ఎలాంటి యుద్ధము, మనం బాగా కేర్ఫుల్ గా చూస్తే ఎలాంటి ఉందంటే దుర్యోధనుడు చేసేటువంటి యుద్ధం ఎలాంటి యుద్ధం అంటే అతడు రాగము ద్వేషము రెండూ ఉన్నటువంటి యుద్ధము దుర్యోధనుడు చేసేటువంటి యుద్ధం. ఎందువల్ల అంటే రాగము అంటే అతనికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగం అంతా సర్వమహీతలమంతా తన స్వాధీనంలోనే ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసేటువంటి యుద్ధము దుర్యోధనుడు చేసేటువంటి యుద్ధం. ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే నాకు మహీతలమంతా నా అధీనంలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి దుర్యోధనుడు ఆ రాగము అంటే కోరిక, ఆ కోరికతో అతను యుద్ధం చేస్తున్నాడు ఎవరు దుర్యోధనుడు. తర్వాత రాగము ద్వేషము కూడా ఉంది అతనికి. ద్వేషం అంటే ఏమిటి? ద్వేషం అంటే తనకు ఒకవేళ వచ్చినా లేకపోయినా పర్వాలేదు, ధర్మరాజు మాత్రం ఎప్పుడు అడవుల్లో ఉండాలి, పాండవులు ఎప్పుడు అడవిలో ఉండాలి, కానీ వాళ్ళు ఎప్పుడు హస్తినాపురానికి వచ్చేదానికి అవకాశం ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు అడవిలో ఉండాలి, భూభాగం అంతా నా అధీనంలో ఉండాలి. ఇటు రాగము ఉంది, అటు ద్వేషము ఉంది అనమాట. మరి అర్జునుడి విషయం అలా కాదనమాట. అర్జునుడు ఎలాంటి విషయం ఉన్నటువంటి వాడు? అర్జునుడు వైరాగ్యం ఉన్నటువంటి వాడు. ఎందుకు వైరాగ్యం ఉంది? మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం, విషాద యోగంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే నేను ఏదో భిక్షం ఎత్తుకునైనా నేను బతుకుతాను, కానీ నేను రక్తసిక్తమైనటువంటి అన్నం నేను తినలేను ఉంటాడు అనమాట. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం. అక్కడ అతను ఆ భావనలో అతను ఉండేటువంటి వాడు అతను. ఎందుకంటే దుర్యోధనుడు వాళ్ళంతాను వాళ్ళు కూడా తన వాళ్లే, వాళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది అని ఆ కృప ఉంది అతనికి. అట్ ద సేమ్ టైం ఆయనకు వైరాగ్యం కూడా ఉందన్నమాట. నాకు ఇలా రాజ్యం అంతా నాకు కావాలా అన్నటువంటిది అతని ఉద్దేశం లేదనమాట. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు, గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్ష్యమపీహ లోకే అత్వార్థ కామాంస్తు గురువుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్ అని చెప్తాడనమాట. అందువల్ల అదేం చెప్తా అంటే నేను ఈ రక్తసిక్తమైనటువంటి అన్నం తినే బదులు, ఈ రాజ్యాన్ని ఏలుకునేటువంటి బదులు నేను ఏదైనా భిక్షం ఎత్తుకొని నేను బతుకుతాను కృష్ణ అని చెప్తాడు అనమాట. అంటే ఆ వైరాగ్యం అక్కడ ఉంది. అలాంటి వైరాగ్యం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ స్వధర్మము అన్నటువంటిది అప్లై అవుతుంది. ఆ స్వధర్మం అప్లై అయ్యేటువంటి వాడికి మాత్రమే నిష్కామ కర్మ అన్నటువంటిది అప్లై అవుతుంది అనమాట. మరి దుర్యోధనుడు అలాంటి వాడికి రాగద్వేషాలతో కూడినటువంటి యుద్ధం చేసేటువంటి వాడికి అలాంటి వ్యక్తికి నిష్కామ కర్మ అని చెప్పకూడదు అనమాట. అలాంటి వ్యక్తికి ఎలాంటివి చెప్పాలి? ధర్మం గురించి చెప్పాలి. నీవు ధర్మంలో ఆచరించిన ఆయన, నీవు ధర్మంలో ఆచరించి నీవు ధర్మపరంగా యుద్ధం చేయి అని అతనికి బోధించాలి. మరి అర్జునుడు అలాంటి వాడికి ఎలా బోధించాలి? నీకు పాపం వస్తుంది నువ్వు భయపడుతున్నావా? నీవు పాపం వస్తుంది నీవు బాధపడక్కర్లేదు, నీవు యుద్ధం చేసినట్టయితే నీకు ఎలాంటి పాపం రాదు. ఎందువల్ల అంటే నువ్వు ఏం కోరిక లేకుండా యుద్ధం చేస్తున్నావు. ఇక్కడ నీకు రాజ్యం కావాలని యుద్ధం చేయడం లేదు, నువ్వు రాజ్యం వద్దు అని చేయడం లేదనమాట. అంటే ఏమిటి అంటే టోటల్ భావన ఏమిటంటే ఏ పని చేసినప్పటికి కూడాను నాకు దీనివల్ల ఏమీ సంబంధం లేదు, దీనివల్ల వచ్చేటువంటి లాభం నాకు వద్దు, దీనివల్ల వచ్చేటువంటి నష్టం నాకు వద్దు, అంతా శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పేసేసి భగవంతునికి అర్పించేసేసి నీ స్వధర్మములో నీవు ఉన్నట్టయితే, స్వధర్మంలో నీ పాటిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ పోయినట్టయితే నీకు అప్పుడు ఏమైపోతుందంటే పాపం అన్నటువంటి అందులో వచ్చేటువంటి కర్మ ఫలితం అన్నటువంటిది నీవు అనుభవించవు. ఆ కర్మ ఫలితానికి నీవు కారణం కాదు. కాబట్టి నీకేమైపోతుంది? నీకు అలాంటి ఫలితాన్ని నీవు అనుభవించేటువంటి ప్రసక్తే ఉండదన్నమాట. అప్పుడు ఏమైపోతుందంటే పాపం అన్నటువంటిది రాదు, పుణ్యం అన్నటువంటిది కూడా రాదు. నీకు పాపము రాదు, పుణ్యము రాదు, రెండూ రాదు. నువ్వేం చేసావు? నీవు స్వధర్మం చేసావు అంతే. నీ స్వధర్మం, ఎందుకంటే నీ క్షత్రియుడు, నీవు క్షత్రుడైనటువంటి వాడు ధర్మాన్ని కాపాడాలి కాబట్టి నీవు యుద్ధం చేస్తున్నావు. ఆ యుద్ధం చేసేటువంటి సందర్భంలో నువ్వు ఎలా ఉండాలి? నీ కర్తవ్యాన్ని నువ్వు నడుపుకుంటూ వెళ్ళాలంతే. కానీ నీవు వచ్చావు యుద్ధ భూమికి వచ్చావు కాబట్టి నీవు యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలంతే.
అది నీ కర్తవ్యము. ఎందుకంటే ధర్మం నేను ప్రతిష్టాపన చేయాలి. ధర్మ ప్రతిష్టాపన చేసేదాని కోసం దుర్యోధనుడు లాంటి దుర్మార్గులను నీవు వధించాలి. అంటే నీవు వధిస్తున్నావు అంతే. వధించేటువంటి సందర్భంలో అందువల్ల పాపమా, పుణ్యమా నీవు ఆలోచన చేసుకోవడం లేదు. నీకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా నీవు నువ్వు యోచన చేయడం లేదు. అలాగా నీవు ఉన్నట్టయితే అలాంటి వ్యక్తులకు మాత్రము ఈ నిష్కామ కర్మ అన్నటువంటిది అప్లై అవుతుందన్నమాట. ఈ నిష్కామ కర్మని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచాయింపుగా, అంటే నిష్కామ కర్మల గురించి చాలా చెప్తారు. ఇంకా ముందు ముందు 3వ చాప్టర్ నుంచి చాలా ఎక్కువ చెప్తారు. 2వ చాప్టర్‌లోనే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత దేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే అక్కడంతా చాలా ఎక్కువగా చెప్తారనమాట. కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నా అంటే సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ. అలాంటి సందర్భంలో అలా ఉండి నీవు యుద్ధం చేసుకుంటూ వెళ్ళావంటే నైవం పాపం అవాప్స్యసి, పాపం నా ఏవం అవాప్స్యసి, నీకు ఎలాంటి పాపం కూడా సంక్రమించదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ యుద్ధాయ అని చెప్పాడు కదా, యుద్ధం చేసేటువంటి సందర్భంలో యుద్ధాయ యుద్ధం కొరకు నీవు యుజ్యస్వ అంటే యుద్ధమానస్య అని చెప్తారంట. యుద్ధము చేసేటువంటి ఆతృతతో ఉండేటువంటి ఆ సందర్భం అన్నమాట. అలాంటి వ్యక్తికి ఇలాంటి సమత్వం అన్నటువంటిది ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడే మామూలుగా మన సాధారణమైనటువంటి వ్యక్తులు మనలాంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం అనమాట. యుద్ధం అంటే జీవిత యుద్ధం, జీవనంలో యుద్ధం చేస్తూనే ఉంటాం అనమాట. అలాంటి యుద్ధం చేసేటువంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మనం పుణ్యము పాపము రెండు నా దరికి రాకూడదు అని నీవు అనుకోవాలని నీవు అనుకుంటే ఎలా చేయాలంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుండాలన్నమాట. దానివల్ల నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, జయం వస్తుందా, అపజయం వస్తుందా అని చూసుకోకుండా నీ కర్తవ్యాన్ని అంటే నీ రోజు చేసేటువంటి నీ 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 యొక్క స్వధర్మము అన్నటువంటి పనిని నీవు చేసుకుంటూ వెళ్ళావంటే నీకు ఎలాంటి పాపం ఉంటదు, పుణ్యము ఉంటది అంటదనమాట. నువ్వు వెళ్ళిపోతుంటావు, అలా సాగిపోతుంటావు అనమాట. సో అలాంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ స్వధర్మం చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అప్లై అవుతుంది అనమాట. ఏది నిష్కామ కర్మ అనేది. స్వధర్మం ఆచరించుకోకుండా అధర్మం ఆచరించేటి వాళ్ళు ఉంటారనుకోండి. అధర్మం ఆచరించేటువంటి వాళ్ళు అంటే ఒక దొంగ ఉంటాడు అనుకోండి. ఆ దొంగ ఏం చేస్తాడంటే వాడు కూడా నేను కూడా నిష్కామ కర్మం చేస్తాను, రాత్రి వెళ్తాను, ఒక ఇంటికి జొరబడతాను, మరి ఆ ఇంటిలో ఏదో పెద్ద పెట్టె దొరుకుతుంది, ఆ పెట్టె తీసుకొని ఇంటికి వస్తాను, పెట్టెలో ఏమైనా ఉంటే సంతోషం, ఓకే, పెట్టెలో ఏమీ లేకపోయినా కూడా పర్వాలేదు, అయినా నేను దొంగతనం చేస్తాను అంటాడు అనుకోండి వాడు. అలాంటిది అలాంటి వ్యక్తికి ఇది అప్లై కాదనమాట. ఇది నిష్కామ కర్మ అన్నటువంటిది అప్లై కాదనమాట. ఎందుకు అప్లై కాదంటే యుద్ధమానస్య, రోజు యుద్ధం చేసేటువంటి వ్యక్తి అలాంటి అంటే స్వధర్మ నిష్టలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ నిష్కామ కర్మ అన్నది అక్కడ అప్లై అవుతుంది. కానీ ధర్మం తప్పినటువంటి వాడు, నేనేవాడు ఒకడు ఉంటాడు, వాడు రౌడీ ఉంటాడు, ఎప్పుడు రోజు పర్టికులర్ రోడ్లో వెళ్తూ అందరినీ కొట్టేటువంటి వాడు. మరి నేను కొడుతుంటాను, మరి నాకు దీంట్లో లాభమా నష్టమా నేను చూడను, జయమా అపజయమా నేను చూడను, నేను నా పని నేను చేసుకొని వెళ్తుంటాను, వాళ్ళు మంగళసూత్రాలు దొంగలించుకొని వెళ్ళిపోతుంటాను అని చెప్పాడు అనుకోండి. అలాంటి వ్యక్తికి నీవు ధర్మం చేయి అని చెప్పాలి, కానీ వాడికి నీవు సుఖ దుఃఖాలు తర్వాత లాభాలాభాలు పట్టించుకోకుండా నీ పని చేయి. నేను దొంగతనం చేసినప్పుడు నేను దొంగతనం చేశాను, గోల్డ్ వచ్చింది, అయినా నాకేం పర్వాలేదు, రెండిట్లోనూ సమత్వం చూస్తాను నేను, ఏదో అనుకునేసి అలాంటిది కాదనమాట. ఇక్కడ చెప్పడం ఏమిటంటే యుద్ధమానస అంటే యుద్ధంలో ఉన్నటువంటి వీరుడికి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ యుద్ధాయ అని చెప్తున్నాడు. అలా కాకుండా మనలాంటి వ్యక్తులు చెప్పాలంట తతో ధర్మాయ యుజ్యస్వ అని చెప్పేసి మనలాంటి వాళ్ళు చెప్పాలన్నమాట. ధర్మం పాటించుకుంటూ వెళ్ళిపోనాయన, ధర్మం కోసం నీవు కృషి చెయ్యి, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీవు స్వధర్మంలో ఉన్నావు కాబట్టి స్వధర్మం చేసేటువంటిది నీ కర్తవ్యం, అంతేగాని సుఖ దుఃఖాలు లాభాలాభాలు జయాజయాలు నీకు పట్టించుకోవటం అవసరం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ చెప్పడం బానే ఉంది. అయితే జయము అపజయం అనుకోండి, రెండు ఒకటే ఎలా అవుతాయి సాధారణ జీవితంలో, అనుభవంలో ఎలా ఒకటే అవుతాయి? ఇప్పుడు చూద్దాం అనుకోండి, ఒకటి అనుకోండి, క్రికెట్ లో ఓడిపోయాం అనుకోండి, మనం మ్యాచ్ ఓడిపోయాం అనుకోండి, మ్యాచ్ ఓడిపోవడము మ్యాచ్ గెలవడము రెండు ఒకటేనా అంటే ఎలా ఒకటి అవుతుంది? ఒకటి కాదనమాట, ఎప్పటికీ ఒకటి కాదనమాట. అలాగే సుఖము దుఃఖం అనుకోండి, ఏదో సుఖంగా ఉన్నటువంటి ఒక సందర్భము, చాలా దుఃఖం ఉన్నటువంటి ఒక సందర్భము, రెండు ఒకటిగా ఎలా అవుతాయి? ఒకటిగా అయ్యేటువంటి సందర్భము నార్మల్ జీవితంలో వచ్చేటువంటి సందర్భం చాలా తక్కువ ఉంటుంది అనమాట.
అందువల్ల చాలా మంది ఏం చేస్తుంటారంటే శ్రీకృష్ణుడి మీద మనకు అది బాగా శ్రీకృష్ణుడి మీద శ్రద్ధ ఉంటుంది. అంటే శ్రీకృష్ణుడు చాలా గొప్ప వ్యక్తి. శ్రీకృష్ణుడు ఒక దేవుడు కాబట్టి మనం అతను చెప్పింది వినాలా అన్నటువంటి శ్రద్ధ ఉంటుంది. అలాగే భగవద్గీత మీద కూడా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ చెప్పడం చూస్తే సుఖ దుఃఖాలను, లాభాలాభాలను, జయాజయాలను అన్నిటిని ఒక సమంగా చూడండయ్యా అని చెప్పినప్పుడు, మరి ఏమిటండి ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? ఇదేమన్నా సాధ్యమయ్యేటువంటి విషయమేనా ఇది? అని అనుకుంటుంటామనమాట. ఇంకా కొంతమంది ఏమనుకుంటుంటారంటే సాధారణంగా కొంతమంది అంటే మామూలుగా లేబర్ యాక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే లేబర్ లీడర్స్ అంటారు కదా! అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే భగవద్గీతను ఒక్కొక్కసారి వాళ్ళు తృణీకరించి దాన్ని నిరాకరిస్తారనమాట. ఎందుకు నిరాకరిస్తారంటే ఏమిటండి భగవద్గీత చెప్పడంలో ఏదైనా సుగుతుందా? మరేదో వాళ్ళు మేనేజ్‌మెంట్ సపోర్ట్ చేసేటువంటి విషయం ఇది భగవద్గీత. సాధారణమైనటువంటి వ్యక్తులకు అప్లై అయ్యేటువంటిది కాదు. ఎందుకంటే నీవు కర్మని చెయ్యి. కర్మ ఫలాన్ని అనుభవించొద్దు. నీవు పని చేసుకుంటూ వెళ్ళు. కానీ నీవు ఫలితాన్ని నీవు అనుభవించొద్దు అని చెప్తున్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అలా చెప్పినాడంటే అది మేనేజ్‌మెంట్‌కి అనుకూలం గదా! కాబట్టేసి ఇది చేసేదంతా తప్పు. ఇది భగవద్గీత అంతా తప్పు అని ప్రచారం చేసేటువంటి వాళ్ళు గూడాను, అందువల్ల కమ్యూనిస్టు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారనమాట. కమ్యూనిస్టులు ఎందుకు భగవద్గీతను వ్యతిరేకిస్తారంటే, "ఇదే అయ్యే పనేనా ఇది? కుదరదు కదా!" అని చెప్పేసేసి వాళ్ళు ఒప్పుకోరనమాట దీన్ని. అందువల్ల దీన్ని ఈ మూడిటిని ఎలా ఒప్పించాలి అంటే ఇప్పుడు చూడండి జయము, అపజయము రెండిటిని జయం వచ్చినప్పటికి కూడాను, అపజయం వచ్చినప్పటికి కూడాను రెండిటిని సమానంగా తీసుకో అని శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. సమానంగా తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇది సాధారణంగా లౌకిక జీవితంలో తీసుకునేదానికి కుదరదనమాట. సుఖము, దుఃఖం గూడా అంతే. సుఖ, దుఃఖము గూడా అన్నటువంటిది ఇంద్రియముల లెవెల్‌లో, ఇంద్రియములు అంటే మన స్పర్శ, చేతులు, కాళ్ళు, కండ్లు, ముక్కు వీటి లెవెల్‌లో గూడాను సుఖము, దుఃఖమును ఈక్వల్‌గా సమంగా తీసుకునేది కుదరదనమాట. ఒక ఏదైనా వేడిగా ఉన్నటువంటి పదార్థాన్ని ముట్టుకుంటామనుకోండి, చాలా వేడైపోద్ది అది వేడైపోయి చెయ్యి ముట్టుకోవడానికి కుదరదనమాట. అదే చాలా చల్లగా ఉన్నటువంటి వస్తువులకి చేయి పెట్టామనుకోండి, అది కూడా కుదరదనమాట. ఆ ఇంద్రియ ముల యొక్క లెవెల్‌లో గూడాను అది కుదరదు. అలాగే ఆ ఇంద్రియాల లెవెల్‌లోనూ కుదరదు. అనుభవంలోకి రాదు. మరి ఎక్కడ ఇది సమత్వం కుదురుతుంది అంటే, మనసులో ఈ సమత్వాన్ని కుదుర్చుకునేదానికి అలవాటు చేసుకోవాలా అంటాడు శ్రీకృష్ణుడు పరమాత్మ. మనస్సులో ఎలా కుదుర్చుకోవడము? మనసులో ఎలా కుదుర్చుకోవడం అంటే, దీన్ని చాలా విస్తారంగా ఒక ఫిలాసాఫికల్ లెవెల్‌లో మనము దీన్ని చాలా క్షుణ్ణంగా, చాలా డీప్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే చూడండి, ఒక్కసారి ఏదన్నా ఒక 5 డిగ్రీలు ఉన్నటువంటి నీళ్ళనుకోండి ఒక పక్క పెట్టుకోండి. ఒక 60 డిగ్రీల నీళ్ళు ఒక పక్క పెట్టుకోండి. 60 డిగ్రీల వేడిగా ఉండేటువంటిది. రెండిట్లోనూ వేలు పెట్టామనుకోండి. రెండిట్లో వేలు పెట్టి అయిపోతుంది. వేలు పెట్టినప్పుడు దాంట్లో చాలా చల్లగా ఉంటుందనమాట. చాలా చల్లగా ఉంటుంది 5 డిగ్రీలంటే. 60 డిగ్రీలంటే చాలా వేడిగా ఉంటుంది. ఈ రెండిటిని 2 వేళ్ళను అలా ముంచి వేళ్ళని 2 తీసుకొచ్చేసి నార్మల్ వాటర్‌లో పెట్టామనుకోండి. పెడితే ఏమైపోతుంది? 25 డిగ్రీలు ఉన్నటువంటి దాంట్లో పెట్టామనుకోండి. ఇప్పుడేమైపోతుందంటే, ఈ చాలా చల్లగా ఉన్నటువంటి నీళ్ళలో పెట్టినటువంటి ఆ వేలు దీంట్లో పెట్టినప్పుడు హాయిగా ఉంటుందనమాట. ఆ హాయిగా ఉండేది ఏమవుతుందంటే వార్మ్‌నెస్ అనేది ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. అంటే చాలా వేడిగా ఉండేటువంటి ప్రదేశం నుంచి ఇక్కడ పెట్టినప్పటికి కూడాను, దానికి కూడా చల్లగా అయినట్టుగా అవుతుందనమాట. ఇది ఇది దీనికేమో కాస్త వేడి అవుతుంది. దానికేమో కాస్త చల్లగా అవుతుంది. ఈ వేళను మనము విట్‌నెస్ అడిగామనుకోండి, "ఏమి నీకు ఎలా ఉందయ్యా? ఈ నీళ్ళు ఎలా ఉంది?" అని అడిగితే, ఈ వేళ ఏం చెప్తుందంటే, "ఇది చాలా వేడిగా ఉంది" అంటుందన్నమాట. ఈ వేళని అడిగితే చాలా చల్లగా ఉంది అంటుందన్నమాట. ఎందుకంటే ముందు ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటిది చాలా వేడిని ఎక్స్‌పీరియన్స్ చేసింటుందది. చాలా వేడిని ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి వేలు దీంట్లో పెట్టినప్పుడు దానికి చల్లగా ఉంటుంది. చాలా చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టినటువంటి వేలు ఇందులో పెడితే అది వేడిని ఎక్స్‌పీరియన్స్ చేస్తది. ఇదేమో వేడి ఉంది అంటుంది. అదేమో చల్లగా ఉంటుంది అంటుంది. మరి మధ్యలో ఉన్నటువంటి నీళ్లు అది వేడిగా ఉన్నట్టా? చల్లగా ఉన్నట్టా? అని ఆలోచన చేస్తే అది వేడి లేదు, చల్లగా లేదనమాట. అది ఒక 25 డిగ్రీల్లో ఉన్నటువంటి నీళ్ళనమాట. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు గూడాను అందులో సుఖము లేదు, దుఃఖము లేదనమాట. ఆ సుఖము, దుఃఖము రెండును అలా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుందనమాట. ఇది సుఖము అని మనం అనుకుంటూ ఉండేటువంటి వస్తువే కొద్ది సమయానికే దుఃఖంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది కాలం ముందే దుఃఖంగా ఉన్నటువంటి ఒకటి పదార్థము కొంతకాలానికే సుఖంగా మారేటువంటి పరిస్థితి కూడా వస్తుందనమాట. బట్ సుఖము, దుఃఖము అన్నటువంటిది అలా ఉంటుందనమాట. సుఖము, దుఃఖము అన్నటువంటిది అంటే ఏం చెప్తారంటే ఇక్కడ మనుషులుంటారు, ఘటనలుంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. అంతేగాని అక్కడ సుఖము, దుఃఖము అన్నటువంటిది ఏముండదనమాట అక్కడ.
అది మనకు ఈ కల్పన ఏమిటంటే మనస్సు కల్పన చేస్తూ ఉంటుంది అని చెప్తారనమాట. మనస్సు కల్పన ఏం చేస్తుందంటే, మనసు ఉన్నటువంటిది ఎలా పనిచేస్తుందంటే మానవుని హృదయంలో మనసు ఉన్నటువంటిది ఏదైనా ఒక వస్తువు కొన్ని వస్తువులను చూసినప్పుడు, ఆ వస్తువులను డివైడ్ అండ్ అపోజ్ అంటారు దీన్ని. డివైడ్ అంటే ఒక ఒక 10 మంది వ్యక్తులు కనిపించారనుకోండి మనకు. వీళ్ళు నలుగురు చాలా అందంగా ఉన్నారు. వీళ్ళు 6 మంది అందంగా లేరు. లేకుంటే వీళ్ళిద్దరూ మంచివాళ్ళు, ఆ 8 మంది చెడ్డవాళ్ళు. లేకుంటే వీడొకడు మంచివాడు, మిగిలిన వాళ్ళు చెడ్డవాడు. ఇలా మనకు మనసు ఏం చేస్తుందంటే అలా కల్పన చేసేస్తుందనమాట. కల్పన చేసి ఏం చేస్తుంది, ఒక డివిజన్ చేసేస్తుంది. డివిజన్ చేసేసి అదేం చేస్తుందంటే తర్వాత డివిజన్ చేసేంతటా ఊరుకోకుండా అది ఎదుటి వ్యక్తిని అపోజ్ చేసేయడం కూడా మొదలుపెడుతుందనమాట. అది డివైడ్ అండ్ అపోజ్ అన్నటువంటిది మనసు యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం అన్నమాట. అందువల్ల ఏం చేస్తుందంటే ఏదైనా ఒక సందర్భాన్ని చూసినప్పుడు సుఖము, దుఃఖము ఉంటుందన్నమాట. ఇది చాలా సుఖంగా ఉంటుంది అంటుంది. ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటుంది. ఈ పూలు బాలేదు అనుకుంటుంది. అది మనం ఎలా ఆలోచన చేయాలంటే అప్పుడు చూడండి ఒక నలుగురు, ఐదుగురు వ్యక్తులు పిలుచుకొచ్చి అలా పెట్టామనుకోండి. అలా పెట్టినప్పుడు ఏమైపోతుందంటే మీకు బాగున్నటువంటి ఒక పదార్థం నాకు బాగా కనిపించదనమాట. మీకు రుచికరమైనటువంటి నాకు రుచికరంగానే ఉండదనమాట. ఆ రోజు బాగానే ఉండదనమాట. ఒక వెజ్, నాన్ వెజ్ వాళ్ళని ఇద్దరిని పిలుచుకొచ్చేసి ఒకవైపు కూర్చోబెట్టామనుకోండి. ఆ నాన్ వెజ్ వాసనొచ్చినప్పుడు ఆ వెజ్ వాడికి చాలా అసహ్యంగా ఉంటుందనమాట ఆ వాసన. కానీ ఆ నాన్ వెజ్ వాడికి ఆ వాసనే చాలా ఇంపుగా ఉంటుంది. చాలా ఇంపుగా ఉంటుంది. ఆహాహా! అనుకుంటుంటాడు వాడు. కానీ వాసన ఒక్కటే అక్కడ ఉన్నటువంటిది ఒకటే. మరి వీడికేమో సుఖంగా ఉంటుంది. వాడికేమో దుఃఖంగా ఉంటుంది. మరి సుఖం, దుఃఖము అన్నటువంటిది ఆ వాసనలో ఉందా? అంటే లేదనమాట. మనసులో ఉందనమాట. ఆ మనసులో ఉన్నటువంటి దాన్ని మనసులో ఉంది గాబట్టేసి, ఆ మనసును నియంత్రించుకునేదానికి ప్రయత్నం జేయాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడు జ్వరం వచ్చింటుంది వాడికి. జ్వరం వచ్చినప్పుడు మందు వేయాలనుకుంటారు. వాడికి మందు వేయాలనుకున్నప్పుడు వాడికేమో చాక్లెట్ ఇష్టము. చాక్లెట్ వాడికి సుఖమిస్తుందనమాట. కానీ తల్లికి తెలుసు చాక్లెట్ ఇచ్చామంటే వీడికి ఇంకా అధ్వాన్నం అయిపోతుంది వీడికి పరిస్థితి. వీడికి చేదు మందిస్తేనే మంచిది అనుకుంటుందనమాట. ఏది సుఖము, ఏది దుఃఖం ఇక్కడ? వాడి మనసులో వాడి మనసు ఏం చెప్తుందంటే చాక్లెట్ సుఖము ఉంటుంది. తల్లి మనసేముంటుంది? ఇది సుఖము అదే చేదు మంది సుఖము అని ఆమె అనుకుంటుందనమాట. మరి ఏది సుఖం ఇక్కడ? ఏది సుఖము అంటే చెప్పలేమనమాట. సుఖము, దుఃఖము అన్నటువంటిది మనసు కల్పించినటువంటి ఒకానొక తెర అన్నమాట. ఆ తెరను మనం ఏం చేయాలంటే, ఆ తెరను తొలగించుకోవడం చాలా కష్టమనమాట. ఆ మనసు ఇలాంటి క్రియేట్ చేస్తుంటుందన్నమాట. సుఖము, దుఃఖము, లాభము, అలాభము, జయము, అపజయము అన్నటువంటివన్నీను ఇలా క్రియేట్ చేసుకుంటూ వస్తుంటుంది. అందువల్లనే జయము, అపజయాన్ని గురించే నేను అలా పరిశోధన చేసుకుంటూ పోతే నాకు ఒక కథ రవీంద్రనాథ్ ఠాగూర్‌లో అండి ఒక కథ కనిపించిందనమాట. కథని కింద నేను రాశాను దీన్ని ఇంగ్లీష్‌లో ఉంది ఆఫ్ కోర్స్. అది ఏమిటంటే, అది కథ ఇంగ్లీష్‌లో ఉంది. మళ్ళీ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి ట్రై చేయడం కష్టమనే ఉద్దేశ్యంతో అలాగే ఇంగ్లీష్‌లోనే రాసుకుంటూ వచ్చాను. ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు దగ్గర ఒక పెయింటర్ ఉంటాడు. పెయింటర్ కాదు. ఒక కవి ఎట్లాంటి వాడు కూడా ఉంటాడనమాట. కవి అనుకోండి. ఆ కవి తన కవిత్వాన్ని చెప్తుంటాడనమాట. కవిత్వాన్ని చెప్పేటువంటి సందర్భంలో రాజు యొక్క కూతురు చాలా దూరంలో ఉంటుందామె. అయితే ఆమె తెరమరుగునుంటుంది. ఆమె కనబడదు. ఎప్పుడు కనబడదనమాట. అయితే ఇతను చెప్పేటువంటి కవిత్వాన్ని ఆమె ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తుంటుందనమాట. ఇతను ఆమెను ఎప్పుడు చూడడు. అయితే ఇతను ఆమెను ప్రేమిస్తాడు. ఎవరు ఈ కవి. ఎలా ప్రేమిస్తాడు? ఎందుకు ప్రేమిస్తాడంటే, ఆమె నా కవిత్వాన్ని అప్రిషియేట్ చేసింది అనే ఉద్దేశ్యంతో ఆమెను ప్రేమిస్తుంటాడనమాట. ఆమె నుంచి ఇతనికి తెలిసిండే ఆమె అక్కడ ఉంది అని ఈయనకి ఎలా తెలుస్తుందంటే, ఆమె కాలి మువ్వల రవళి. ఆ శబ్దం మాత్రమే ఇతనికి వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ శబ్దం వింటూ ఉంటాడు. ఆహా! నా రాజకుమారి అక్కడ ఉంటుంది. రాజకూతురు అక్కడ ఉంటుంది అని ప్రేమిస్తూ ఉంటాడన్నమాట. ఇలా కొద్ది కాలం జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఏమైపోతుందంటే, చివరికి ఒకసారి ఆ రాజకుమారి ఇక్కడికి ఇతన్ని ప్రేమిస్తుంది అన్నటువంటి విషయం రాజకుమారి యొక్క చెలికత్తి కూడా వచ్చి చెప్పింటుందన్నమాట. ఇతను చాలా సంతోషంగా ఉంటాడన్నమాట. చాలా సుఖములో ఉంటాడన్నమాట. సుఖము, దుఃఖము అని చెప్పుకుంటాం కదా! సుఖంలో ఉంటాడన్నమాట. తర్వాత కొన్ని రోజులకి ఏమైపోతుందంటే, ఈ కవితో పోటీ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఇంకొక కవి ఆ స ఆ రాజా స ఆ ఆస్థానానికొస్తాడు. వచ్చినప్పుడు ఆయన అంటాడు రాజుతో అంటాడు, "మహారాజా నేను ఇతనితో మీ రాజు ఆస్థానంలో ఉన్నటువంటి వాడితో నేను పోటీ చేస్తాను, గెలుస్తానంటాడు." సరే ఇద్దరికీ పోటీ పెడతారు. ఇద్దరికీ పోటీ పెట్టినప్పుడు ఆ పోటీలో అతను గెలుస్తాడు, ఇతను ఓడిపోతాడన్నమాట. అప్పుడు రాజు అతన్ని చాలా గొప్పగా సత్కరించి కొత్తగా వచ్చినటువంటి వాడిని గొప్పగా సత్కరించి అతనికి గొప్ప బిరుదులు ఇచ్చేసేసి అతన్ని చాలా ప్రశంస చేస్తాడన్నమాట. ఇతను ఓడిపోయినటువంటి అతను
తన ఇంటికి వస్తాడు, చాలా బాధపడిపోతాడు. తన ప్రేమంతా పోయింది అనుకుంటాడు. అనుకునేసేసి ఎందుకంటే ఆ కొత్త కవిత్వాన్ని మెచ్చుకునేది కదా! కొత్త కవి వచ్చి ఇంకా నాకంటే బాగా చెప్పాడు గదా! మరి సభాసదులందరూ అదే ఆ కవిత్వమే బాగుందనుకున్నారు గదా! మన ఆ కవిత్వం వృథా గదా! అని చెప్పేసి తను రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అన్ని చించి అక్కడ పారేసేసి ఈయన ఏం చేస్తాడంటే చివరికి ఆ దుఃఖ సమయంలో అతను విషం తాగి అలా తాగుతాడు. అంతలోనే ఆ కాలి మువ్వల రవళి అతనికి వినిపిస్తుందన్నమాట. ఆమె నిజంగానే అక్కడికొస్తుంది. వచ్చేసి చెప్తుందనమాట. వాళ్ళిద్దరూ పోటీ చేశారు. మరి రాజేమో అతనికి ఇచ్చాడు. ప్రశస్తి ఇచ్చాడు. కానీ నాకేమో నీ కవిత్వమే నచ్చింది అని చెప్పి ఆమె చెప్తుందనమాట. చెప్తే పాటికి ఆ పాటికి ఇతను వింటాడు గానీ, ఆ లోపల ఇతను ఇద అతను మృత్యులేకి జారుకుంటాడనమాట. అంటే ఇక్కడ ఏమిటి సుఖం ఏమిటి? దుఃఖం ఏది? అని ఆలోచన చేస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి సుఖం ఏమైపోయింది? ఇప్పుడు దుఃఖమైపోయింది. మరి ఆ దుఃఖం అలా అది దుఃఖం ఏది, సుఖం ఏది అనేది తెలీదు గదా! మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వాడు ఆయన చాలా ఫిలాసఫర్ అన్నమాట. చాలా ఫిలాసఫరు. ఆయన రాసినటువంటి కథను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమనమాట. కథ ఏదో కథలాగా ఉంటుందంటే. ఆ కథను అర్థం చేసుకోవాలంటే ఆయన ఈ ఈ శ్లోకాన్ని దగ్గర పెట్టుకొని ఆయన దాన్ని అది రాశాడు అని చెప్పేసి చెప్పుకుంటారనమాట. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ. మరి అలాంటిది ఇక్కడ ఏం చెప్తారంటే, అలాంటిది సుఖమేదో, దుఃఖమేదో తెలీదనమాట అక్కడ. సుఖం కొద్ది కొద్ది సమయం ముందు ఉన్నటువంటి సుఖం ఇప్పుడు దుఃఖం. మనమే ఆలోచన చేద్దామనుకోండి. ఒక ఒక సంవత్సరం కిందట మనకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు శత్రువులుగా ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని రోజుల కింద మీరు మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు చాలా దగ్గరయ్యేటువంటి సందర్భం ఉంటుందన్నమాట ఇప్పుడు. చాలా అనుబంధం ఎలా ఉంటుందంటే, వాళ్ళు లేకపోతే పని జరగదనమాట. అలా ఉంటుందన్నమాట. మరి ఎందుకు ఇవన్నీ వచ్చినాయంటే, మనసు కల్పించినటువంటి ఒకానొకమైనటువంటి వికారాలంతే ఇవన్నీను. సుఖము గాని, దుఃఖము గాని, లాభం గాని, అలాభం గాని, జయము గాని, అపజయము గాని అన్నటువంటిదంతాను ఎలా ఉంటుందంటే జయ, అపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీను మనసు కల్పించినటువంటి ప్రణాళికలు. కాబట్టి మనసు కల్పించినటువంటి ప్రణాళికలను నీవు నిగ్రహించుకునేసి ఆ వాటిని సమంగా స్వీకరించి అంటే ఏమిటంటే, నేను యుద్ధం చేసినప్పుడు సందర్భంలో జయమొచ్చినా, అపజయమొచ్చినా నాకు పర్వాలేదు అన్నటువంటి ఆ సమత్వాన్ని నీవు నేర్చుకుంటే, లాభాలాభాల్లోని సుఖదుఖాల్లోను నీవు అలాంటి వ్యక్తిత్వాన్ని, ఆ మానసిక పరిస్థితిని ఆవిష్కరించుకోగలిగితే గాన, అప్పుడేమైపోతుందంటే, నీవు చేసేటువంటి పనిలో నీకు పాపం అన్నటువంటిది సందర్భం వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి సందర్భం అన్నమాట. శ్రీకృష్ణుడు ఈ వాటి సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు వీటి మధ్య సమంగా ఉండాలా అనేటువంటి తత్వాన్ని ఎన్నో సార్లు చెప్తాడు భగవద్గీతలో. ఎన్నో సార్లు చెప్తాడు. అయితప్పటికి కూడా ఏమైపోతుందంటే మనకు సాధారణమైనటువంటి వ్యక్తులకు ఎలా ఉంటుందంటే విన్నంత సేపు బాగానే ఉంటుంది. చదివినంత సేపు బాగానే ఉంటుంది. కానీ బయటకొచ్చిన తర్వాత మరి సుఖము, దుఃఖము, లాభము, నష్టము అన్నటువంటిది బేరీజు వేసుకుంటూ ఉంటామనమాట మనం. బేరీజు వేసుకునేసేసి మరి ఇది నాకు సుఖమిచ్చింది, ఇది నాకు దుఃఖమిచ్చింది అని అనుకుంటూ ఉంటామనమాట. ఆ దుఃఖము అన్నటువంటి దాన్ని అలా ఆ మనసు లెవెల్‌లో మనం కంట్రోల్ చేసుకోవాలి. కాకరకాయ కూర తింటుంటాం అనుకోండి. కాకరకాయ కూర తినేటువంటి సందర్భంలో మొదటిసారి తిన్నప్పుడు చేదుగా ఉంటుంది. మరి అలాగే తింటూ ఉంటాం అనుకోండి. తినగా తినగా వేము తీయనుండు అని చెప్పారు గదా! మనకు పద్యము. ఆ తినగా తినగా వేము కూడా తీయగా ఉంటుందన్నమాట. వేపాకు కూడా తీయగా అయిపోతుందన్నమాట. తినగా తినగా వేము తీయనుండు. అలాగే ఇక్కడ గూడా అంతే. మనం ఏం చేయాలంటే దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ అన్నమాట. యాక్సెప్టెన్స్, ఫర్‌బియరెన్స్ ఈ 2 ఉండి వచ్చిన దాన్ని సుఖము గాని, దుఃఖము గాని, ఇది సుఖము గాదు, ఇది దుఃఖము గాదు. ఈ రోజున్న ఇప్పుడు ఈ ఈ క్షణంలో ఇది దుఃఖము. ఇంకొక క్షణంలో ఇది సుఖము. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని మన పాట ఉంది కదా మనకోటి. శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. అంతే శోకము వెనక సుఖం ఉంటుందన్నమాట. అందువల్లనే సముద్ర మథనం జరిగినప్పుడు ఏం జరిగింది? సముద్ర మథనం జరిగినప్పుడు మొదటిసారి ఏమొచ్చింది? విషం వచ్చిందన్నమాట. హాలాహలం వచ్చింది. హాలాహలం దొరికిన తర్వాతనే మనకు అమృతం దొరికిందన్నమాట. అమృతం దొరికింది సుఖంగా ఉండడానికి లేదు. వెంటనే యుద్ధం వచ్చిందన్నమాట. రాక్షసులకు తర్వాత దేవతలకు అంతవరకు అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసేటువంటి వాళ్ళకి యుద్ధం వచ్చిందన్నమాట ఇద్దరికిను. సో ఇలా జరిగిపోతుంటుందన్నమాట. ఇలా జరిగిపోతుంటుంది కాబట్టి సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, నష్టాలు బేరీజ్ చేయడం చాలా కష్టం. దుర్యోధనుడు పాచికలాడి గెలిచాడన్నమాట. విజయం సాధించాను అనుకున్నాడు. కానీ విజయం సాధించింది ఎన్నాళ్ళుంది? 13 సంవత్సరాలు మాత్రమే ఉంది ఆ విజయం. తర్వాత మొత్తం అంతా కోల్పోతాడు కదా అతను. అందువల్ల ఏది జయం, ఏది అపజయం చెప్పడం కష్టం అన్నమాట. మనకి ఇంకా చాలా ఉంది శ్లోకం చెప్పాలి అంటే. కానీ ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఇంకేమైనా అడిగితే దాని గురించి నెక్స్ట్ వీక్‌లో చెప్తాను నేను కావాల్సింటాను. ఇప్పటికి ఇది ముగిద్దాము.
2 మినిట్స్‌లో ఏమైనా చెప్పేటట్టుంటే చెప్పండి. లేకపోతే స్టాప్ చేసుకునేసి వచ్చే శ్లోకంలో దీన్ని మళ్ళీ వచ్చే క్లాస్‌లో మళ్ళీ చెప్పుకుందాం దీన్ని. సుఖ దుఃఖే సమీకృత్వ కావాలంటే. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇది జీవితంలో అప్లై చేసుకోవడం అనేది చాలా కష్టం ఇది. కష్టమైనటువంటి విషయాన్ని జీవితంలో అప్లై చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇది అంటే ఇది ఎలా అంటేనండి ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్ది కాలానికి కొద్దిగానైనా వస్తుందేమో మనలాంటి వాళ్ళకు తెలీదు. కొద్దిగా వచ్చినా మంచిదే గదా! అందువల్ల. సుఖదుఖాలు, లాభ నష్టాలు, అపజయాలు. ఈ మూడింటిలోనే మనిషి అంతా కొట్టుమిట్టాడి జీవితం అంతా అలా వృథా అయిపోతుంటుందనమాట. ఎందుకంటే ఇదే నాకు ఎవడో ఏదో మోసం చేశాడు అని బాధపడేటువంటి వాళ్ళు. నాకు ఎవడో ఏదో చేశాడని జ బ మ అలాంటి అలాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తుంటాం. నా అపజయానికంతా కారణం వీడే కారణము. నేనెప్పుడు లూజరే నేను. నేను విన్నర్ కాదు అనేటువంటి వాడు. ఇలాంటి వాళ్ళంతా మనం చూస్తుంటాం గదా! వీటన్నిటికి సమాధానం ఈ శ్లోకం అన్నమాట. మరి నేను ఇది పాఠాన్ని ముగిస్తాను. తర్వాత మాట్లాడుకుందాం కావాల్సింటే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.